హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఎగ్ బోండా తయారు చేస్తున్నాను. ఇది బాగా టేస్టీగా ఉంటుంది. ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, అందుకే నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ముందుగా ఎగ్ బోండా కోసం మనము 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. కొద్దిగా ఓమ వేసుకోవాలి. కొద్దిగా తినే సోడా కూడా వేసుకోవాలి. 1 చెంచా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. సగం చెంచా కారం పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇది జీలకర్ర, ధనియాలు, నల్ల మిరియాలు, గరం మసాలా అంతా పౌడర్ నేను ఇంట్లో చేసి పెట్టుకుంటాను, అది వేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కలెమాక్, కొంచెం కొత్తిమీర ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. సరిపడా వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలిసింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. నేను ముందుగానే ఇట్లా గుడ్లను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని సగం సగం కట్ చేసి ఫ్రై చేద్దాం. ఈ విధంగా గుడ్లను సగం సగం కట్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతుంది, మంచిగా ఉంటుంది. ఎగ్ బోండా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా బేసన్లో ముంచి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయినాయి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండి మిగిలింది కదా, దీంట్లో సన్నగా ఉల్లిగడ్డలు కట్ చేసుకొని చిన్న చిన్న బజ్జీలాగా వేసుకుందాం. చిన్నగా పునుగుల్లాగా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని తిప్పుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ బోండాలను రెండోసారి ఫ్రై చేసుకుందాం. సెకండ్ ట్రిప్ కూడా ఫ్రై అయినాయి, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న బజ్జీలను కూడా రెండోసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ టైం కూడా ఫ్రై అయినాయి, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీని మీద చాట్ మసాలా వేసుకొని తింటే మస్తు మజా వస్తుంది. నేను చేసే విధంగా చేసుకొని తినండి, చాలా టేస్టీగా బాగుంటుంది. దీనిలో పైన కూడా వేసుకోవాలి. ఇట్లా నిమ్మకాయ పిండుకొని, వర్షం పడుతుంది మా దగ్గర, వర్షం పడ్డప్పుడు ఇట్లా చేసుకొని తింటే, పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు, చేద్దాం నాన్న అంటే ఈరోజు ప్రయత్నం చేసినాము. టేస్ట్ ఎట్లుందో చూద్దాం. సూపర్ వచ్చింది. సేమ్ నేను చేసిన విధంగా చేసుకోండి. ఇది వర్షాకాలం సీజన్ కదా, మంచిగా మజా ఉంటుంది. ఇప్పుడు బజ్జీ కూడా టేస్ట్ చేద్దాం. సూపర్ వచ్చింది. సేమ్ నేను చేసినట్టు చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.